అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మిథున రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నాం. మిథున రాశి వారికి రేపటి రోజున అనగా డిసెంబర్ 26 అనగా శుక్రవారం నాడు వారి యొక్క దినఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వారి జీవితంలో ఎటువంటి సమస్యలు ఎదుర్కోబోతున్నారు, ఎటువంటి దేవతారాధన చేయాలి, మొత్తం అయితే వీడియోలో పూర్తిగా క్షుణ్ణంగా అయితే తెలుసుకోబోతున్నాం. అయితే మన ఛానల్ ఇదే ఫస్ట్ టైం ఎవరైనా చూసినట్లయితే కనుక ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడడం ద్వారా మనం చెప్పుకోబోయే ప్రతి ఒక్క అంశం అయితే మీకు పూర్తిగా అర్థమవుతుంది. వివరాల్లోకి వెళ్తే కనుక ఈ యొక్క రాశి వారికి వీరి జీవితం అనేది ఏ విధంగా మలుపు తిరగబోతుంది, అలాగే ఈరోజు వీరు చేయవలసినటువంటి దేవతారాధనాన్ని మొత్తం అయితే మనం ఈ వీడియోలో పూర్తిగా అయితే ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అయితే ఈ యొక్క రాశివారు అందరితో ఎంతో స్నేహభావంగా అయితే కలిసిమెలిసి ఉండే వ్యక్తిగా అయితే చెప్పుకోవచ్చు. ఎవరికి ఎటువంటి ఇబ్బంది వచ్చినా వీరు అందరినీ ఆదుకుంటూ ఉంటారు. అలాగే ఈ రోజున వీరికి కాళ్ళ దగ్గరికైతే రాబోతుంది. వీరు అనుభవించిన ప్రతి అవమానానికి సమాధానం దొరకబోతుంది. ఇది మీకు గణనీయమైనటువంటి ఒక స్థిరమైనటువంటి ఒక భద్రమైనటువంటి భవిష్యత్తుకు పునాదని అయితే చెప్పుకోవచ్చు. వీరు ప్రతి విషయంలో కూడా ఎంతో సామరస్యంగా కలిసిమెలిసి ఉంటూ ఉంటారు. వీరికి రేపటి రోజున జరగబోయేటువంటి ఒక అనుభవం ఏందంటే మనం ఇప్పుడు తప్పకుండా అయితే తెలుసుకుందాం. అలాగే వీరు ప్రారంభించేటువంటి ప్రతి పనిలో కూడా చేపట్టే ప్రతి కార్యక్రమంలో కూడా ఈరోజు కష్టానికి తగినటువంటి విలువ అనేది మరింతగా రెట్టింపు అవ్వబోతుంది. ఇది గ్రహాల యొక్క అనుకూలత వలన కలిగేటువంటి అదృష్టం అన్న లెక్కలేనన్ని మంచి శుభవార్తలు అయితే ఈరోజు మీరు వినబోతున్నారని చెప్పుకోవచ్చు. మీకు చాలా అందమైనటువంటి రూపంతో పాటు అంతకు మించిన అందమైనటువంటి మనసుతో కూడా కలిగి ఉంటారు. మీ మనసు చాలా స్వచ్ఛంగా కల్మషం లేకుండా ఉంటుంది. అందుకే మీరు అందరితో ప్రేమతో ఆప్యాయతగా మాట్లాడుతూ ఉంటారు. ప్రతి ఒక్కరూ కూడా మీ మాటకు గౌరవిస్తూ ఉంటారు. ఈ ఒకే సమయంలో కనుక మీరు కొన్ని శుభవార్తలు కనుక వినేటువంటి అవకాశం ఉంది అంటే మీరు కొన్ని శుభవార్తలు కొన్ని తరహాల దీనివల్ల మనసుకు చాలా తేలిక పడుతుంది. సరైనటువంటి మార్గాన్ని కూడా ఈరోజు మీకు భగవంతుడు అయితే చూపించబోతున్నాడు. ఒక పని చేసే దానికి డబల్గా కలిసి వచ్చే విధంగా ఉంటుంది. మీలో పట్టుదల కార్యదీక్షత మరింత రెట్టింపు అవబోతున్నాయి. మీ బలం ఏంటంటే మీ సామర్థ్యం ఏంటంటే ఈరోజు చాలాసార్లు మీకు తెలియక చాలా విషయాలు మూర్ఖత్వంగా కొన్ని నిర్ణయాలు తీసుకుని నష్టపోయి ఉంటారు. అయితే ఈరోజు మీరు తీసుకునేటటువంటి నిర్ణయం మీ శత్రువుల గుండెల్లో నిద్రపోనివ్వకుండా చేయబోతుంది. అలాగే మంచి విషయాలను కూడా మంచి నిర్ణయాలను కూడా ఈరోజు మీరు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. మీ యొక్క కష్టాలు మంచులా కరిగిపోతున్నాయి. అప్పుల బాధ నుండి సంపూర్ణంగా విముక్తి లభించబోయే మానసిక ప్రశాంతత కలిగిన ఉండరోజు జరుగుతుంది. అన్నిటికంటే కూడా పెద్ద విజయం అని చెప్పుకోవచ్చు. ఇక మీకు ఈ రోజున ఒక స్త్రీ వలన అంతులేని అదృష్టం అయితే కలగబోతుంది. ఆమె ప్రమేయంతో మీకు డబ్బుకు సంబంధించిన సమస్యలు తొలగబోతున్నాయి. మీ ఇంట్లో ధన ప్రవాహం గణనీయంగా పెరుగుతుంది. మరి ఆ స్త్రీ ఎవరనేది తెలుసుకుందాం. ఈరోజు మీకు ఉదయాన్నే నిద్రలేచి చక్కగా స్నానం ఆచరించి లక్ష్మీదేవి పటం ముందు ఆవినెత్తితో దీపారాధన చేసుకోవాలి. దీపారాధన చేసిన తర్వాత అమ్మవారితో పాలతో చేసినటువంటి నైవేద్యాన్ని అమ్మవారికి పెట్టడానికి అయితే ప్రయత్నించండి. అలాగే మీకు ఈ వారం అలాగే ఈ నెలంతా కూడా అంటే జీవితంలో ఆర్థికపరమైనటువంటి సమస్యల నుండి బయటపడటానికి లక్ష్మీ పూజను అస్సలు మానకండి. ఇక ఈ రోజున మీరు చేసేటువంటి ప్రతి పని కూడా మీ తల్లిదండ్రులకు అలాగే మీ యొక్క గురువులకు మంచి పేరు తెచ్చి పెట్టేలాగా ఉంటుంది. ఇక వ్యాపారస్తుల విషయానికి వస్తే వ్యాపారస్తులకైతే ఇప్పటి వరకు ఏదైనా నష్టాలు ఇబ్బందులు ఉంటే అవి తప్పకుండా తొలగిపోబోతున్నాయి. వ్యాపారంలో ఊహించినటువంటి లాభాలు గడించబోతున్నారు. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీ వ్యాపారం కూడా బాగా నడుస్తుంది. అలాగే మీ కుటుంబంలో అందరూ కూడా సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో ఉండడం చూస్తారు. కుటుంబంలో ప్రేమానురాగాలు పెరిగి ఇంట్లో పండగ వాతావరణం నెలకొంటుంది. ఉద్యోగస్తులు త్వరలో జీతాలు పెరగబోయే అవకాశాలు ఉన్నాయి. ఎప్పటి నుండో ఎదురు చూస్తున్న ప్రమోషన్లు కూడా బలంగా రావడానికైతే కనబడుతున్నాయి. ఈ రోజున నిరుద్యోగులైనటువంటి యువకులు ఉద్యోగం చేసినటువంటి ప్రయత్నాలు ఫలించి ఒక మంచి స్థిరమైన ఉద్యోగం అనేది మీకు రాబోతుంది. ఈ యొక్క రాశి వారికి జాలి కరుణ ఇటువంటివన్నీ ఎక్కువగా ఉంటాయి. అందులో ఆపదలో ఉన్న వారిని చూస్తే వీరి హృదయం తప్పకుండా చెల్లిస్తుంది. సహాయం చేయాలని చెప్పి ముందుకు వస్తూ ఉంటారు. నా అనుకుంటే ఎంత దూరమైనా వెళ్తారు. వీరికి ఏ కష్టం వచ్చినా కానీ ఎంత అండగా ఉంటారంటే వీరికి అంత గొప్ప లక్షణం ఉంది. జీవితంలో బాగా డబ్బు సంపాదించాలని ఉన్నత స్థాయిలో జీవించాలని చెప్పి కలలు కంటూ ఉంటారు. దానికోసం ఎన్నో ప్రయత్నాలు కూడా చేస్తూ ఉన్నారు. ఇక వీరికి పెద్ద పెద్ద కోరికలు ఆశయాలు ఏమిటి ఉండవు. వీరికి ఉన్నటువంటి కొన్ని పరిస్థితుల వలన మీరుగా అనగదొక్కుంటూ ఉంటారు. అంటే కుటుంబ వారి వల్ల బాధ్యతలు ఒక పక్క, చేయవలసినటువంటి పనులు ఒక పక్క, వీరికి ఇష్టమైనటువంటి పనులన్నీ కూడా సతమతమవుతూ ఉంటారు. అంటే వీరికి కళ్ళలో నిజాలైతే కాబోతున్నాయి.
కానీ ఏం చేయాలనుకున్న ఆ పని మాత్రం చేయలేకపోయామే అని చెప్పి బాధపడుతూ ఉంటారు. ఎక్కువగా ఉన్నవి అటువంటి సందర్భాలు. వారొక తలిస్తే భగవంతుడు మరొకడు తెలిసినట్టుగా రకరకాలుగా బాధపడిన విషయాలు చాలానే ఉన్నాయి. వీరికి నచ్చినటువంటి వస్తువులు కావచ్చు, నచ్చనటువంటి పనులు కావచ్చు, చేయలేక చాలా వరకు కూడా బాధపడినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ రోజున మీకు ఒక స్త్రీ అనుగ్రహం అయితే కలగబోతుంది. ఆ స్త్రీ ఎవరో కాదు, సాక్షాత్తు ఆ మహాలక్ష్మి అమ్మవారనైతే చెప్పుకోవచ్చు. అమ్మవారు మీకు అనేక రూపాల్లో ఏంటంటే, ఈరోజు మీకు తప్పకుండా ఆమె మీకు ఎన్నో రకాలుగా సహాయం చేయడానికైతే ప్రయత్నిస్తుంది. ప్రతి ఒక్కరి మీద అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటుంది. దాన్ని మనం అందిపుచ్చుకోవాలి. అమ్మవారి దయ వలన మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు, సంఘటనలు జరగబోతున్నాయి. అలాగే మీ మనసులో ఉన్న కోరికలు కూడా నెరవేరే అవకాశం కూడా ఉంది. కోరికలు వదిలేసుకున్న అమ్మవారు కరుణామయి, అష్టైశ్వర్యాలైతే సిరి సంపదలు అడగకుండానే ఈ అమ్మవారు మనకు అన్నీ సమకూరుస్తున్నారు. ఆమె గొప్ప దేవత కనుక నలుదిక్కుల నుండి మీకు ఉన్నటువంటి అడ్డంకులన్నీ తొలగి శుభవార్తలు అందుకునేటువంటి రోజు. ఈరోజు ఆనందాన్ని, ఉత్సాహాన్ని, మానసిక ప్రశాంతతను ముఖ్యంగా మీరు పొందబోతున్నారు. అయితే మీరు అనుకున్నటువంటి మీ జీవితం సాగిపోవట్లేదు. ఇన్నాళ్ళు ప్రతి అడుగు కూడా మీరు అనుకున్నది ఒకటి, అనుకోనిది జరిగినది ఒకటి. అలాగ జరుగుతూ ఉంటుంది. ప్రతి అడుగు కూడా మీరు కష్టానికే పడినట్లుగా అనిపించేలాగా భారంగా ఉంటుంది. మీ గుండె అనేది ప్రతిరోజు ఏవో రకరకాల సమస్యలతో మీరు ఎక్కువగా సతమతం ఉంటూ ఉన్నారు. ఈరోజు ఆ రోజులన్నిటికీ భిన్నంగా అయితే జరగబోతుంది. ముందుగా మనం చెప్పుకోవాలంటే, మీకు ఆస్తి, డబ్బు ఇవన్నిటికీ కూడా ప్రాధాన్యం ఇవ్వకుండా మనం ఆరోగ్యానికి కొంతమేర ప్రాధాన్యత ఇవ్వాలి. మానసిక ప్రశాంతత అనేది చాలా ముఖ్యం. ప్రతి మనిషికి కూడా అన్నీ ఉండి మానసిక ప్రశాంతత లేకపోతే ఎంతో కోల్పోయిన వారవుతారు. వీరు కూడా చాలా రకాల సమస్యలు కావచ్చు, ఒక పక్క కుటుంబ బరువు బాధ్యతలు కావచ్చు, ఇవన్నీ కూడా ఒక పక్క వేధిస్తూ ఉంటే మానసిక పరంగా ఒత్తిడికి గురవుతూ ఉన్నారు. ఎక్కువగా టెన్షన్స్ ఫీల్ అవుతూ ఉంటారు. ఇంట్లో వాళ్ళకి ఏం చేయాలి, బయట సమాజం ఏమిటి, ఇలా అనేక రకాల సమస్యల గురించి ఆలోచించుకుంటూ ఎక్కువగా సతమతమవుతూ ఉంటారు. అయితే ఈరోజు పూర్తిగా భిన్నమైనటువంటి రోజు అయినే చెప్పుకోవచ్చు. విజయానికి నాంది పలకబోతున్నారని చెప్పవచ్చు. ఎప్పటి నుండో పట్టి పీడిస్తున్నటువంటి అప్పుల బాధలు తొలగి స్వేచ్ఛనైతే మీరు పొందబోతున్నారు. ఇప్పటి నుండి మీకు మంచి రోజులు మొదలైనాయని చెప్పుకోవచ్చు. అలాగే రాబోయేటువంటి నూతన సంవత్సరం మీకు అంతా బాగుండాలని అమ్మవారిని పూజించి వేడుకోండి. తప్పకుండా మీకు చేసేటువంటి పనులన్నీ ఎటువంటి ఆటంకాలు లేకుండా చేయమని అమ్మవారిని పూజించండి. ఇంట్లో ఎలాంటి చెత్త చెదారం లేకుండా, బూజులు లేకుండా చూసుకోండి. అమ్మవారు శుభ్రతను ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు కనుక అమ్మవారికి ఇంట్లో చాలా ప్రశాంతత ఉంటే ఎంతో ఇష్టం. కనుక అనవసరంగా వాదనలకు, గొడవలకు ఏమాత్రం లేకుండా ఇంట్లో ప్రశాంత వాతావరణం నెలకొనేలాగా చూసుకోవాలి. అన్నీ అనుకూలంగా ఉండబోతుంది. అమ్మవారికి ఇంకాస్త ఎక్కువ భక్తి పూజలతో అయితే మీరు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే గన్నేరు పూలు, చామంతి పూలు, మందార పూలతో అర్చన చేసుకోవడం వల్ల ఒకదానితో ఒకటి అంటే ఏవైనా ఉండాలని ప్రత్యేకించి ఏమీ లేదు. మీకు అందుబాటులో ఉన్న పువ్వులతో అయితే ముందు ముందు రోజుల్లో అదృష్ట యోగం అనేది మీకు రాశి వారికి ఎక్కువగా కొనసాగబోతుంది. ఎటు చూసినా కూడా ఈ యొక్క రోజున మీకు విజయ సూచనలు ఎక్కువగా కనబడుతున్నాయి. ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో చాలా వరకు మీకు మేలు అనేది జరగబోతుంది. ఉద్యోగంలో కూడా ఉన్నత స్థితి కనబడుతుంది. స్థిరత్వం ఏర్పడుతుంది. వ్యాపారంలో చూసుకున్నట్లయితే మంచి ఫలితాలు లభించబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీకు ఉన్నటువంటి వ్యాపార పరంగా అయితే ఏ విధమైన ముఖ్యమైన కార్యక్రమాలు ఏవైనా కానీ పనులు మీరు తలపెట్టినవి తప్పకుండా చేసి తీరుతారు. ఈ రోజున మీకు చాలా విజయ పరంపర, విజయ సూచనలు జరుగుతున్నాయి. ఈ రాశి వారికి ఎక్కువగానే విజయంగా ఉంటుంది. ధైర్యంగా, ధర్మబద్ధంగా ఏదైతే మీ నిర్ణయం తీసుకుంటూ ఉంటారో అటువంటి నిర్ణయాలన్నీ కూడా, ముఖ్యమైనటువంటి నిర్ణయాలన్నీ కూడా మీరు కొంచెం ఈ రోజున ఎలాగైతే ఏం చేసి తీరాలనేటువంటి ఒక ధైర్యంతో, ధర్మబద్ధమైనటువంటి నిర్ణయంతో ఖచ్చితంగా అయితే మీరు విజయాన్ని పొంది తీరుతారు. కార్యరూపం అనేది దాల్చి తీరుతారు. ఆర్థిక విజయం అనేది చాలా సంపూర్ణంగా కలగబోతుంది. మీరు చేయవలసినటువంటి పని మహాలక్ష్మీదేవి యొక్క ధ్యానం అనైతే చెప్పుకోవచ్చు. అమ్మవారి యొక్క పూజకు సంబంధించినటువంటి స్తోత్రాలు కావచ్చు, అష్టోత్తరాలు కావచ్చు, ఇలా రోజున అమ్మవారి పాదాలను అస్సలు విడిచిపెట్టకండి. బయటకు వెళ్ళినా కూడా మీరు ఎంత పనిలో ఉన్నా కూడా అమ్మవారి యొక్క నామాన్ని జపిస్తూ ఉండడం ఎంతైనా మంచిదనైతే చెప్పుకోవచ్చు. మనం అన్ని పనులు వదులుకొని చేయాలంటే కుదరదు కనుక ఈరోజు మొత్తంలో మీకు వీలున్నంత సేపు, అంటే మీకు కుదిరినంత సేపు ఏం చేస్తాం, ఖాళీ సమయాల్లో ఏదో ఒక ఫోన్ చూసుకోవడమే, ఎవరితో ఖాళీగా మాట్లాడడమే తప్ప ఏమీ ఉండదు కదా. ఆ సమయాన్నే ఈ రోజున మీరు అమ్మవారికి గనక కేటాయించినట్లయితే కనుక అద్భుతమైనటువంటి యోగం అయితే మీకు ఈరోజు కలగబోతుందని చెప్పుకోవచ్చు. అలాగే ఈ రోజున మీకు లక్ష్మీదేవి ఆరాధనతో పాటు శివారాధన కూడా బాగా మేలు చేస్తుంది అని చెప్పుకోవచ్చు. ఈ విధంగా అయితే ఈ రోజున దైవారాన్ని మీరు
సాధించడం వల్ల ప్రత్యేకమైనటువంటి పనుల్లో కొన్ని విజయాల్లో సాధించడం దిశగా మీ అడుగులు వేయబోతున్నారు కనుక ఇవన్నీ కూడా అందిపుచ్చుకోండి. వచ్చినటువంటి అవకాశాన్ని జార విడుచుకోకండి. ప్రయాణాలు చేసేటప్పుడు తగు జాగ్రత్తలు అయితే తీసుకోవడం ఎంతైనా మంచిది. అలాగే మీరు చేసే కొన్ని పనుల్లో జాగ్రత్తలు పాటించి నిర్ణయాలను ధైర్యంగా తీసుకోగలిగితే ఈ రోజున అద్భుతమైనటువంటి రోజునైతే చెప్పుకోవచ్చు. మంచి మిశ్రమమైన ఫలితాలు కూడా మీరు అందుకోబోతున్నారని అయితే చెప్పుకోవచ్చు. మరి తెలుసుకున్నాం కదండి. మన వీడియో నచ్చినట్లయితే కనుక ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి మాకు సపోర్ట్ చేసినందుకు చాలా చాలా ధన్యవాదాలు.